అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషదంపాన్ని అందుకంటే మొదలు హెడ్లైన్స్. అక్కకు చీమలంటే భయం, తట్టుకోలేక తీసుకుంది పానం. రచ్చలేపుతున్న చిన్మయి పుస్తల ముచ్చట, సజ్జనార్కు చెప్పి తీపిస్తుంది తాట. జూబ్లీహిల్స్ లో పోలీసుల అత్యుత్సాహం, రాత్రిళ్ళు ఇండ్లకి పోయి చేసిరు బీభత్సం. ఇప్పుడున్న కాలంలో మనం తిని బతుకుడే చాలా కష్టమైతుందిరా దేవుడా అంటే ఉన్నట్టుండి మనం కాలం చేస్తే కుటుంబాలను పోషించనీకే ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడంటే పెద్ద గగనమనే చెప్పాలి. హాగో గసొంటోలకే ప్రభుత్వ రంగ దిగ్గజం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గదేనులా ఎస్బీఐ ఉంది కదా, ఆ బ్యాంకు వాళ్ళ ఖాతాదారుల కొరకు అగ్వకే వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందిస్తాందట. అంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తుందట. ఏడాదికి 2000 తోటి 40 లక్షల ప్రమాద బీమా కవరేజ్ అంటే రోజుకు ఉత్త ₹6 కన్నా తక్కువ ఖర్చు అన్నట్టు. ఇక పాము గడిచి కాలం చేసిన సుత వర్తింపుందట. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తోటి కలిసి ఎస్బీఐ ఈ స్పెషల్ గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందిస్తాందట. ఇక ఈ పథకంలో చేరిక కావాలంటే ఖాతాదారులు ఏడాదికి ₹2000 ప్రీమియం కట్టాల్సి ఉంటది అన్నట్టు. దీన్ని రోజు లెక్క పెడితేనేమో ₹5.48 మాత్రం అవుతుంది. ఈ పాలసీ తోటి మనం అనుకోకుండా అయ్యే ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందట. ఏదో మీద కవరేజ్ అయ్యే పాలసీ కాదు ఇది. ఈ బీమా పథకం చాలా పెద్ద మొత్తంలో అంతటి ఉందట. రోడ్ యాక్సిడెంట్లు, కరెంటు షాకులు, వరదలు, భూకంపాల సోంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పాము ఘాటేసినా లేకుంటే తేలుఘాటు వల్ల కాలం చేసినా ఈ బీమా వర్తిస్తుంది అన్నట్టు. ప్రమాదంలో పాలసీదారుడు చచ్చిపోతే నామినీకి 40 లక్షల మొత్తాన్ని సీదాల బ్యాంక్ ఖాతాలనే జమ చేస్తారట. ఇంకా ఆలస్యం ఎందుకులా, ఈ పథకంలో చేరాలనుకునేటోళ్ళు మీ దగ్గర ఉన్న బ్యాంకు శాఖకు పోయి కలిసి మీ సేవింగ్స్ ఖాతాకెంచి ఎప్పుడు ప్రీమియం ఆటోమేటిక్గా డెబిట్ అదే కట్ అయ్యేందుకు అనుమతిస్తే సరిపోతుంది అన్నట్టు. అట్లనే ఇంకో ముచ్చటుందులో ఎస్బీఐ మాత్రమే కాకుండా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అసోంటి వేరే ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇట్లా ఇసోంటి ప్రమాద బీమా పాలసీలు అలా కస్టమర్లకు అందిస్తున్నాయట. ఇక తక్కువ ఖర్చుతోటే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి కాబట్టి ఇసోంటి పథకాల మీద అవగాహన పెంచుకున్నాడు చాలా అవసరం ఉంది. అర్థమైంది కదా. ఇక వెంటనే మీరు కూడా పోయి షురూ చేయండి. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవకాయ అంత అదృష్టం ఉండాలి అంటారు. కానీ దుబాయ్ దేశంలో మన భారతీయునికి పంచకాయ అంత అదృష్టం పాకురు పట్టినట్టు వట్టి ఇడవలేదు. బంగారం ధరలు ఆకాశం దాటి సూర్య కుటుంబం ఇడిచి విశ్వమంచుల దాకా పోయి విర్రవీగుతున్న టైంలా నితిన్ కున్నత్ రాజ్ అనే కేరళ రాష్ట్రం పిలగానికి ఏకంగా 1/2 కిలో బంగారం లక్కీ డ్రాలెళ్ళింది. ఎంతటి అదృష్టమో చూడండి. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన భారతదేశం పబ్లిక్ వారెవా నితిన్ అదృష్టం అంటే నీదేరా, 25 తులాల బంగారం లక్కీ డ్రాల గెలుచుడు అంటే చిన్న ముచ్చట కాదు అని నితిన్ వార్తను సోషల్ మీడియాలో సొక్క దిప్పుతున్నారు. కోట్ల రూపాయలు లక్కీ డ్రాలు వెళ్ళినా పట్టి పట్టనట్టు ఉందరు కావచ్చు కానీ అక్కడ గెలిచింది బంగారం ఆయే, అది కూడా 1/2 కేజీ బంగారము. భారతదేశ జనాభాలో సగం ఉన్న ఆడోళ్ళు ఈ ముచ్చట ఎరకై మొగోళ్లను దుబాయ్ దేశం పోదామని పోరు పెట్టేటోళ్ళు ఆయే. అందుకే ఇప్పుడు ఈ వార్త ఆడోళ్ళకు ఆశ పెంచితే మొగోళ్లకు నెత్తి నొప్పి తెస్తున్నదట. నితిన్ అన్న టికెట్ కొని దాని గురించి మర్చిపోయిందట. ఆ లక్కీ డ్రా తీసినోళ్ళు ఫోన్ చేసి నితిన్ నీకు 25 తులాల బంగారం డ్రాలు వెళ్ళింది అని చెప్తే అసలే నమ్మలేదట. తర్వాత టికెట్ నంబర్తో సహా చెప్పే వరకు పరుగులు పెట్టిండట ఆడికి. మొత్తం దాని విలువ 30 లక్షలు ఉంటుందని అని అంటుర్రు. మొన్న భువనగిరి జిల్లా చౌటుప్పల్లా 500కే 66 గజాల ఫ్లాట్ను లక్కీ డ్రాల గెలుచుకున్నాడు. అట్లనే ఓ 10 తులాల బంగారం, ఓ 5-6 కేజీల వెండి కూడా లక్కీ డ్రాల పెడితే మంచిగుండు, టికెట్ కొనుక్కొని మా అదృష్టాన్ని పరీక్షించుకునేటోళ్ళం అని అనుకుంటారట ఇక్కడ జనాలు. అనుకుంటే మంచిదే గాని జనం ఆశపడుతున్నారని మోసాలు చేసేటోళ్ళు కూడా మోపైతారు. జర పైలం దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడితే ఏం లాభం అన్నట్టే చేస్తున్నారు కొంతమంది రేషన్ డీలర్లు. అయ్యో బీద సాదలు రేషన్ కార్డు దొడ్డు బియ్యం తింటున్నారని రేవంత్ రెడ్డి సర్కారు సన్న బియ్యం ఇస్తుంటే నడుమిట్లా నక్కలు ఎత్తుకపోయిన సద్దిమూట తిరగేస్తున్నారు కొందరు రేషన్ డీలర్లు. ఇక గిడ చూడుండ్రి ఎట్లున్నదో సన్న బియ్యం ఇచ్చే ముచ్చట. అది నాకు సంబంధం లేదు, నాకు 24 ఇవ్వాలి కదా, నువ్వు 22 ఎందుకు ఇస్తున్నావు? నేను వేరే దగ్గర తీసుకోను, నీకు అడుగుతా, నువ్వు చెప్పు ఎందుకు 22 పోస్తాను? సంచులు తక్కువ వచ్చి నాకేం సంబంధం? అది
24 కిలోలు నాకు ఇవ్వమని చెప్పి కార్డు ఇచ్చున్నది. నువ్వు 22 ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు? గవర్నమెంట్ నాకు సంబంధం లేదు. అది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో. కాదు 2 కిలోలు నువ్వు 24 కిలోలు తక్కువ పోస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆ రుబాబు చూడండి ఎట్లున్నదో. మాకు తక్కువ వస్తున్నాయి కాబట్టి మీకు తక్కువ ఇస్తామంటున్నాడు. 50 కిలోల బస్తాలు ఎత్తే కాడ, బండి దించే కాడ బియ్యం రాలిపోవుడు, సంచులు డ్యామేజ్ అవ్వడు, వేస్టేజ్ కింద 1 కేజీ 2 కేజీలో తక్కువ వస్తాయి కావచ్చు. కానీ 4-5 కిలోలు తక్కువైతే రావు కదా. మరి ఎందుకు ఇట్లా ఇస్తున్నట్టు? 24కు బదులు 22 కిలోలే 2 రేషన్ కార్డులకు ఇస్తే 4 కిలోలు తక్కువ ఇచ్చినట్టే కదా. అంటే ఒక్క సంచి మీద 4-5 కిలోల బియ్యము ఈ డీలర్ కోత పెడుతున్నాడు. ఏమన్నా అంటే వేరే షాప్ పోయి తీసుకోపో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నాడు. వీడియో తీస్తున్నాడు అని తెలిసిన చింతాకు మందం బెరుకులేదేం లేదు. మరి కండ్ల ముందటనే బియ్యం కమాయించే పనులు చేస్తున్నాడంటే ఏ పాటో పెద్ద పెద్దోళ్ళు అండదండలే ఉన్నట్టున్నాయి. ఈ తిరుగున్నది మన సర్కార్ సన్న బియ్యం సక్కదనము. హైదరాబాద్ కూకట్పల్లి లక్కీ బార్ షాప్ పక్కకు రేషన్ షాప్ నడుపుతున్న డీలర్ చేస్తున్న మోసం ఇది. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టే చేస్తున్నాడు. ఆఫీసర్లు జర ఈ 2 కిలోల కటింగ్ సంగతి ఏందో చూడుండ్రి, లేకుంటే మీకు కూడా దీంట్లో భాగం ఉన్నది కావచ్చు అనుకుంటారు కూపన్ బియ్యం తీసుకునే జనాలు. ఇక సర్కారు కూడా దీని మీద నజర్ పెట్టి చక్కగా చెయ్యాలి, లేకుంటే ఎన్నికల నాటికి వేయాల్సిన ఓట్లు వేయకుండా అవుతుంది. జర చూసుకోండి అంటుర్రు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఓట్లు అడిగే తరీకా వెరైటీ ఉన్నది కదా. అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ సారథి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఓ చికెన్ షాప్ లకు పోయి ఏం చేస్తుండో చూడుండ్రి. ఇన్నరా కొయ్యకు కోడిని కోసి వండుకుంటే కొత్త సుత్తపోడు వచ్చి కొంపముంచి పోయిందట. కోసి తోలు తీసిన కోడిని చేతిలో పట్టుకొని లగాయించి పాట పాడుతున్నాడు ఎమ్మెల్యే సాబు. అటుపక్క ఇటుపక్క ఉన్నోళ్ళు పాటకు తగ్గట్టు సప్పట్లు కొట్టుకుంటా ఇంకింత హుషారు పెంచే వరకు సార్ పాట నాపకుంటూ దంచుతున్నాడు. కానీ ఏంటి సార్ కొత్త సుట్టపోడు ఏ తిరిగి కొంప ముంచిండ్రో చెప్పుండి. అయ్యో పాపం, బొక్కలేసుకొని బుక్కెడు తిందామంటే అవి కూడా నమ్మలేసిండట సుట్టపోడు. ఇట్లా పాట పాడుకుంటా షెయి గుర్తు కరపత్రం పట్టుకొని చికెన్ కొట్టే పిల్లగాన్ని షెయి గుర్తుకే ఓటేయాలని అడిగిండు. ఎమ్మెల్యే సాబు అసెంబ్లీలోనే పాట పాడినోడు కాబట్టి ఎన్నికల ప్రచారంలో కూడా పాట పాడి కాంగ్రెస్ పార్టీకి బాగా పబ్లిసిటీ తెద్దామనుకున్నాడు కావచ్చు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఆ చికెన్ కొట్టే పిల్లగానికి ఇంతకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటున్నో లేదా అనే సంగతి ఎమ్మెల్యే సాబుకు తెలుసో తెలియదు. ఉంటే ఉంటది, లేకుంటే లేదు. కానీ ఎమ్మెల్యే సాబ్ మాత్రం కొత్త సుట్టపోడు కొంప ముంచి కోడి కూర మొత్తం తిన్న పాట బాలే వాడిండు కదా. ఇక ఈ ఎమ్మెల్యే విన్యాసాలు చూడండి ఎట్లున్నాయో. జూబ్లీహిల్స్ గల్లీలా చెర్నకోల వట్టి గిర్ర గిర్ర తిప్పుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలు ఇంటింటికి పోయి కేసీఆర్ పరిపాలన ఎంత మంచిగుండే ఇప్పుడు ఆగమైనట్లు అయిందని చెప్తుంటే జనం కేసీఆర్ సార్ను యాది చేసుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీలు పోయి ఓట్లు అడిగితే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అడుగుతున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది లేనిది పరువు మొత్తం గాంగలగాలుస్తున్నది. అందుకే కావచ్చు పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడు కాకుండా ఇట్లా రోడ్ల మీద చికెన్ షాప్లలో విన్యాసాల పాటలు కచేరీలు చేస్తున్నారు. చీమని నలిపేసినట్టు నలిపేస్తారా అంటారు. కానీ యోగి అక్క చీమలకు భయపడి జీవి తీసుకున్నది. ఓర్ని ఇదెక్కడి చిత్రం, చీమలకు భయపడింది. అవి మన రాజమౌళి సినిమాలో హాయిగా తిరగ పగబట్టి ఎంటవాడి చంపినయా అని అనుకోకుండ్రి. ఎందుకంటే చిందం మనీషా అనే అక్కకు చిన్నప్పటి నుంచి చీమలను చూస్తే గజ్జున భయం కలుగుతున్నదట. కుక్క గడిచిన వాళ్ళకు నీళ్ళని చూస్తే గజ గజ వణికినట్టు చీమలను చూస్తే గుండెలా గుబులు పుట్టే మైర్మోకోఫోబియా అనే బీమారు ఉన్నదట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఏరియాల నవ్య హోమ్స్ అనే వాడలు ఉంటదట మనీషా కుటుంబము. మరి అక్కున్న ఇంట్లకు చీమలు వచ్చినాయో లేకుంటే తర్వాతనైనా వస్తాయనే భయం కలిగిందో తెలియదు. కానీ పెన్మితి ఆఫీస్ పోయింది చూసి చీమలకు భయపడి ఊరేసుకున్నదట.
అన్ని కానే 3 ఏళ్ల బిడ్డ కూడా ఉన్నదట మానిషాకు. మీరంతా పైలం నేను పోతున్నా. అన్నవరం తిరుపతి హుండీలా 1116 లేచుడు మర్చిపోకుండ్రి. ఎల్లమ్మ తల్లికి వడి బియ్యం పోసుడు యాది పెట్టుకోనని కాగితం రాసిందట. అంత సరే గాని ఈ చీమలకు భయపడి సచ్చుడేంది? అత్త పోరు భరించలేక ఆడవిళ్ళతోని వడక మొగుడు మంచోడు కాక పానాలు తీసుకుంటారు గాని 2 ఏళ్లతోని నలిస్తే చచ్చిపోయే చీమలకు భయపడి ఉరి పెట్టుకొని చచ్చిపోవడే పరిశాన్ ఉన్నదంటారా? కానీ ఎవల రోగం వాళ్ళకే ఎరక. చీమలను చూసినప్పుడు ఎంత తిప్పలైతుందో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. ఎంత నరకం చూసిందో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. ఆ బాధలు పడలేకనే జీవి తీసుకున్నది కావచ్చని అంటున్నారు ఈ భయపడల మీద పెద్ద చదువులు చదివినోళ్ళు. ఏ పేరుకే ప్రజాస్వామ్యం, నలుగురు కూడినప్పుడు మాట్లాడుకునే దానికే రూల్స్ చట్టాలు, అంతేగాని సర్కారుకు జనం అంటే గౌరవం ఎక్కడిది? పబ్లిక్ మాటలకు ఫలితం ఎక్కడిది? యోగిడ చూడుండ్రి, అర్ధరాత్రి అందరు వండుకున్నాక సీఎం రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోలీసులను తోలిండు. అదేందో అంటారు చూడుండ్రి, హోమ్ టూర్ అన్నట్టు బెడ్రూమ్లు బాత్రూమ్లు కిచెను గిచెను అన్ని తిరిగి చూసిండ్రు పోలీసులు. ఇంతకు ఈ ఇంటోళ్ళు ఏం నేరం చేసిండ్రయ్యా అంటే కాంగ్రెస్ సర్కార్ చక్కదనం ఎంత మంచిగా ఉన్నదో చెప్పిండట అబ్దుల్ వహీద్ అనే ఈ ఇంటి ఓనరు. అదే పెద్ద తప్పు, క్షమించరాని నేరము. ఉగ్రవాదుల కంటే ఎక్కువ అన్నట్టిగో గిట్ల బందోబస్తు బలగాలు దిగినాయి. చిన్నలను పెద్దలను నిద్రలేపి ఇల్లంతా కలెదిరిగి ఆగమాగం చందన చందన చేసిండ్రు పోలీసులు. ఆఖరికి పోలీసులు దొరకబట్టింది ఏంటిదంటే పెద్ద గుండు సున్నా. కొండందవ్వి ఎలకను కాదు కదా, ఎండ్రికాయను కూడా పట్టలేదు. పాపం చిన్న పిల్లలు పోలీసులు ఎందుకు వచ్చిండ్రు? పండుకున్న వాళ్ళను ఎందుకు లేపిండ్రని ఈ గజ గజ ఉనికిండ్రట. ఆడోళ్లకు బీపీలు గుండెదడలు పెరిగిందట. చూడుండ్రి ఏ తిరిగా నడుస్తున్నదో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ఇలువనిచ్చి పాలిస్తున్న తీరు. తప్పును తప్పంటే తిప్పల పెట్టుడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే విపరీతం చేసుడు విజయవంతంగా నడుస్తున్నది. ఇంత మంచిగా సర్కారును నడుపుతున్నందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ఎల్లకాలం గుర్తుంటే తీర్పునిచ్చేతానికి సిద్ధమవుతున్నారట రెహమత్ నగర్ ఓటర్ అన్నలు. ఇక చూడాలి ఏమైతుందో. ఈ సోషల్ మీడియా సోడిగాళ్లకు అడ్డల్పు లేకుండా అవుతున్నది. బురదల పంది బతుకుతున్నది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారా ఎదవా అని ఏదో సినిమాలు అన్నట్టు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎట్లా పడితే అట్లా మాట్లాడే బద్మాషిగాళ్ళు, సంబంధం లేకున్నా వాళ్ళకి ఎసోంటి నష్టం లేకున్నా కొద్దిగా పేరున్నా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఆడోళ్లను టార్గెట్ చేసి బూతులే వాళ్ళ మాతృభాష అన్నట్టు గలీజ్ మాటలు రోత కామెంట్లు పెడుతున్నారు. హాగో అట్లా చిన్మయి శ్రీపాద అనే పాటలు పాడేట ఆమెను టార్గెట్ చేసి చిల్లర కామెంట్లు పెడుతున్నారు, గలీజ్ ట్రోలింగ్లు చేస్తున్నారు. తాను ఒక్కదాన్నే కాదు మొత్తం కుటుంబాన్ని చిన్న పిల్లలను నోటితో చెప్పలేని మాటలు తిట్టిండ్రు. అందుకే ఓపిక వట్టి 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 సిపి విసి సజ్జనార్ సార్కు ఆ సోషల్ మీడియా సోడిగాలు చేసే కామెంట్లు గ్రూప్ కాలింగ్ల లింకు సారుకు పంపిందట. ఇంకేంది సజ్జనార్ సార్ ఊకునేటోడా? ఆడోళ్లకు హాని చేస్తే ఎన్కౌంటర్లే చేసినోడు అనే పేరున్నది. ఎంబటే ఆ ముచ్చట్ను సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్ పోలీసులకు చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పిండు. వాళ్ళు కూడా ఈ ముచ్చట్ను సీరియస్గానే తీసుకొని తలకాయ తిక్క కామెంట్లు పెట్టినోళ్ళ ఈపులు చింతపండు ఎట్లా చేయాలి, పెరుగు బువ్వ తిన్నంత ఈజీగా బూతులు మాట్లాడినోళ్ళ ఈపులకు కారం ఎట్లా ఉయ్యాలనేది చూస్తున్నారట. మరి లేకుంటే ఏంది, బట్టెవాస్ కథలు వాడుకుంటా మంది బతుకుల మీద కామెంట్లు చేసుడేంది, ఫాల్తు కథలు వాడుడేంది? చిన్మయి శ్రీపద అనేట ఆమె మంగళసూత్రం ధరిస్తే ఏంది, ధరించకుంటే ఈలకేంది? బల్బు మాటలు బరి తెగించి కథలు పడితే ఇప్పుడు చూడుర్రి పోలీసుల చేతికి పని చెప్పాల్సి రావట్టే. వీళ్ళ వల్ల దేశానికి రాష్ట్రానికి ఆఖరికి మనిషికి కూడా లాభం జరగదు. అసొంటోళ్ళు మంది ఎట్లుండాలి నువ్వు ఎప్పుడే కాదు బూతు పురాణం చదువుతారా? సార్లు పోలీసార్లు వాళ్ళు ఎవరో తెలుసుకొని జరంత గట్టిగా అరుచుకోనని కోరుతున్నారు. ఫాల్తు వాళ్ళ ట్రోలింగ్లతో తిప్పల పడుతున్న జనాలు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.